పప్పి Katrin ist auch da. ఐఎమ్ ఇన్ లవ్ తాతకు ఫోన్ చేయి అర్జెంట్ గా హైదరాబాద్ రమ్మని చెప్పు. అంటే డిసైడ్ అయిపోయావా? షూరా? షూరా రే వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింట్ చేయించే. అర్జున్ వెడ్స్ శాలిని. ఒరే బట్ అమ్మాయి దృష్టిలో నువ్వు కృష్ణ కదరా. ఏ అది ఈ రోజు వరకు మాత్రమే. నేను చెప్పింది నువ్వు చెయ్యి. బాయ్. ఓకే. Guten Morgen. What are you looking for? హాయ్ a gift. A gift? For whom? Can you keep a secret? Can I tell my husband? Yeah, sure. Okay, tell me. I need a gift for the girl I'm going to marry. Aha. Hmm. Look. This is what my husband gave me when he asked me to marry him. Wow, it's perfect. I'll take it. What is your girlfriend's name? Why? There is a tradition. You have to put her name on it. Bye. Bye. Thank you. Shalini! Excellent shot, Shalini! Excellent! You are a champion! Hallo, was machen Sie da? Kommen Sie sofort raus, kommen Sie raus! Hey, sind ja betrunken, das ist Privatgelände. Hey, stop that. Wir haben hier nichts zu suchen. Hey. Hey, school. Okay, but it's your School. responsibility, okay? Okay, thank you. Take him back to the hotel. Hello, Mr. Krishna. Hi, sir. How are you? Sir. How are you? Sir, please, later in this, sir, please. Yeah! Very, very late. అవకాశం ఎప్పుడు వచ్చినప్పుడు తెలియదు, అది పోయినప్పుడే తెలుస్తుంది. బట్ యు బోత్ బి హ్యాపీ. నాకంతా తెలుసు. తను మ్యాచ్ ఎందుకు ఓడిపోయిందో కూడా తెలుసు. షాలినికి 5 years ఉన్నప్పుడు నేను టెన్నిస్ ఆడతాను డాడీ అని గొడవ చేసింది. వద్దన్నానని నాతో మాట్లాడలేదు. అప్పుడు పట్టిన ర్యాకెట్ ఇప్పటిదాకా వదలలేదు. దాని పట్టుదల చూసి నేనే ఆశ్చర్యపోయాను. అందుకే నా లైఫ్ గురించి మర్చిపోయి తనని ఒక ఛాంపియన్ని చేయాలని, తను వింబల్డన్ గెలిస్తే నేను చూడాలని అనుకున్నాను. అదే జరిగితే ప్రతి ఇంట్లోనూ ఒక షాల్ని పుట్టాలని కోరుకొని తల్లి ఉండదు. కానీ నువ్వు మాత్రం ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్. Sir, I... ఇప్పుడు కాదు, 5 years అయిన తర్వాత, తను ఏం మిస్ అయిందో తెలుసుకున్న తర్వాత, అప్పుడు తను నీతో గొడవ పడచ్చు, నన్ను ఎందుకు ఆపలేదని నిన్ను నిలదీయచ్చు. అప్పుడు మాత్రం ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. షాల్ని టెన్నిస్ ఆడి ఆడి బోరుగా ఫీల్ అవుతున్న టైంలో రిలీఫ్ గా నువ్వు దొరికావు. కానీ నాకు తన గురించి తెలుసు. డెఫినెట్ గా మళ్ళీ టెన్నిస్ ఆడాలనుకుంటుంది, నంబర్ 1 కావాలనుకుంటుంది. బట్ దెన్ ఇట్ వుడ్ బి టూ లేట్. Too late. Too late. Sir, please. Sir, listen to me. Sir. Hello. What? What is this, Krishna? You're leaving? Yeah. ఏమైంది ఎంత సడన్ గా? ఏమీ అవ్వకూడదని వెళ్ళిపోతున్నాను. శాలిని, నేనెంత సెల్ఫిష్గా ఆలోచించానో అర్థమైంది. నువ్వు నా కోసం మ్యాచ్ ఓడిపోయానని చెప్పినప్పుడు ఐ వాజ్ రియలీ హ్యాపీ. బట్ మనం చేస్తుంది తప్పు శాలిని. నువ్వు ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నావు. Hey, you don't. ఇండియన్ క్రికెట్ ఈ మ్యాచ్ ఓడిపోయినప్పుడు నేను భోజనం కూడా చేసేవాడిని కాదు. ఓడిపోవడానికి కారణమైన ప్రతి ప్లేయర్ని పేరు పేరున తిట్టుకునేవాడిని. నిన్న నువ్వు మ్యాచ్ ఓడిపోయినందుకు ఇండియాలో ఎంతమంది డిప్రెస్ అయి ఉంటారో ఒక్క సెకండ్ ఆలోచించు. నీ గురించి కూడా అందరూ అలాగే తిట్టుకుంటుంటారు, ముఖ్యంగా మీ డాడీ. దానికి కారణం నేను అవటం నాకు ఇష్టం లేదు. నువ్వు కూడా మా డాడీలా మాట్లాడుతున్నావేంటి? నీకు నేను నిన్నే చెప్పాను, ఐ గాట్ సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ దిస్ టెన్నిస్. సిక్ అయితే మెడిసిన్స్ తీసుకుంటారు, టైర్డ్ అయితే రెస్ట్ తీసుకుంటారు. నువ్వు రిటైర్మెంట్ తీసుకుంటానంటున్నావు, అది కరెక్ట్ కాదు. ఈ రోజు ఇండియాలో ఏ చిన్నపిల్లని అడిగినా నా రోల్ మోడల్ శాలిని రావు అంటుంది. అది ఎప్పుడూ అలాగే ఉండాలి. But I love you. నీ టెన్నిస్లో లవ్ అంటే 0. దానికేం వాల్యూ లేదు. చూడు, తన టెన్నిస్ ర్యాకెట్ విరిగిపోయిందని ఒక 7.5 years old అమ్మాయి ఏం తినలేదు. టెన్నిసే తన లైఫ్ అనుకున్న ఆ శాలిని నాకింకా గుర్తు. అది నీకెలా తెలుసు? ఆ ర్యాకెట్ ని విరగొట్టిన క్లమ్జీ, ఆరగెంట్, ఇడియట్ అర్జున్ నేనే. శాలిని, మీ నాన్న కలగినట్టుగా ఒకరోజు నువ్వు తప్పకుండా ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవాలి.
సో ఛాంపియన్, ఐ హోప్ యు అండర్స్టాండ్. మరి నాకెందుకు అబద్ధం చెప్పా? షాలిని, ఏమైందమ్మా? ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చావు? బేబీ, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను ఎక్కడికి వెళ్ళట్లేదు డాడ్. నా బెస్ట్ ఫ్రెండ్ ఇండియాకి వెళ్ళిపోతుంటే బాయ్ చెప్పడానికి వచ్చాను. రాత్రి నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు సార్, కరెక్ట్గా మాట్లాడారు. మీ డాటర్ వరల్డ్ #1 అయినప్పుడు మీకు ఒక పెద్ద విసిల్ వినపడుతుంది. ఆ విసిల్ నాదే, థ్యాంక్ యూ, గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ విత్ యర్ పర్మిషన్ సార్, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్స్. బాయ్. ముగ్గురిని దూరం చేసుకున్నాను తాత. తాతయ్య, వెళ్ళిపోదాం. తిరిగి జర్మనీకి వెళ్ళిపోదాం ప్లీజ్. నువ్వెన్నన్నా చెప్పు, నా మనసు మాత్రం నేను మార్చుకోను.